everyone, welcome to our channel Navyatarka 267. ఈరోజు మనం చేయబోయేది సాంబార్. చాలా సింపుల్ అండ్ ఈజీ వేగా ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. ఫస్ట్ అయితే ఒక కప్పు పప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకుందాం. సాంబార్లోకి మనకి కావాల్సిన వెజ్జీస్ బెండకాయ, దొండకాయ, మిర్చి, ముల్లంగి, ఆనపకాయ, టొమాటో, ఆనియన్, ఇంకా వంకాయ. మీకు కావాలంటే ఇందులో మీకు కావాల్సిన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పప్పుని ఉడికించేసుకుందాం. కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ వేయించితే సరిపోతుంది. పప్పు 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పప్పు ఉడకబెట్టే ముందు అందులో కాస్త ఆయిల్ వేసి మూత పెట్టామంటే పైకి ఎక్కువ పొంగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ అందులోకి మిర్చి తీసుకొని మంచిగా వేయించుకుందాం. నెక్స్ట్ అందులోకి ఆనియన్ కూడా తీసుకుందాం. ఆనియన్ వేగిపోయిన తర్వాత అందులో ఒక్కొక్క వెజిటేబుల్ వేసేసుకుందాం. దొండకాయ, బెండకాయ, టొమాటో, ఆనపకాయ, ఇంకా ముల్లంగి, వంకాయ అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. మేము సాంబార్లోకి వెజ్జెస్ ఎక్కువగానే తీసుకుంటాం. మీరు కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన వెజ్జెస్ ఇలా కుక్ అయినాయి. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు కారం ఫస్ట్ వేయడం వల్ల ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. పులుపు వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఉడికించిన పప్పు కూడా అందులోకి తీసేసుకుందాం. నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా అందులోకి తీసేసుకుందాం. అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. కాస్త వాటర్ పోసి ముక్క మెత్తపడేదాకా ఉడికించుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. దంచిన వెల్లుల్లి,
కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు. ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసుకుందాం. అన్నీ వేసేసుకుందాం. పోపుని ఇందులోకి వేసేసుకుందాం. అండ్ ఫైనల్లీ కొత్తిమీర కూడా చల్లేసుకుంటే మన సాంబార్ రెడీ.